అనుకున్నదే జరిగింది. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంటు కోతలని మరోసారి రుజువైంది. రోజుకు 8 గంటల విద్యుత్, అది ఓ వేళపాల లేకుండా ఇస్తుండడంతో అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అన్నదాతలు ఎండగట్టారు. బీఆర్ఎస్ పాలనలు కరెంటు పోతే వార్త. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్తుంటే వార్త అన్నట్లుగా ఉంది పరిస్థితి. హస్తం సర్కార్ ఏర్పడి నెల రోజులైన పూర్తి కాకముందే కరెంటు కోతలు షురు అయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 24 గంటల విద్యుత్ మాట దేవుడెరుగు. కనీసం 8 గంటల కరెంటు కూడా అందటం లేదు. ఓ వేళ పాలా లేదు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. దీంతో పంట పొలాలకు నీరందించేందుకు అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. అధికారంలోకొచ్చి నెల రోజులైనా గడవక ముందే ఈ కరెంటు కష్టాలేంటో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన బాట పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే. ఇలా 3 షిఫ్టుల్లో అప్పుడు కొంత అప్పుడు కొంత అంటే రైతుల పంట పొలాలకు నీరందటం లేదు. దీనికి తోడు కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. చేసేది లేక అన్నదాతలు చివరకు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరెంటు కోసం వావిళ్లపల్లి గ్రామ రైతన్నలు పిడికిలి బిగించారు. వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వావిళ్లపల్లి హోరెత్తింది. నెల రోజులైనా తిరక్కముందే కాంగ్రెస్ సర్కార్ తీరు బట్టబయలైందని రైతులు మండిపడ్డారు. హస్తం అంటేనే కారు చీకట్లంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. మరోవైపు కరెంటు కోతలతో వరంగల్ ఎంజీఎంలో రోగులు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కరెంటు లేక రోగులకు నానా అవస్థలు తప్పలేదు. దాదాపు 2 గంటల పాటు కరెంటు నిలిచిపోయింది. దీంతో అత్యవసర చికిత్సకు వచ్చిన పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పట్టించుకునేదెవరంటూ కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అయ్యారు. అధికారంలోకి రాకముందే బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈ కరెంటు కోతలపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. కాంగ్రెస్ పవర్లోకొచ్చి నెల రోజులు కాకముందే ఈ పవర్ ప్రాబ్లమ్స్ పై రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని కోతల్లేని కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.